ఈ రోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ కూడా ధన్యవాదాలు, ఉపాధ్యాయులకి, పిల్లలకి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం, మనం మహిళల దినోత్సవం కూడా మార్చి 8వ తేదీ జరుపుకుంటాం కదా, ఆ విధంగానే పురుషులకు కూడా అంతర్జాతీయంగా ఒక రోజు ఉండాలని చెప్పి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఈ రోజు జరుపుకుంటున్నాము ఇప్పటి నుంచో. అలాగే మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినదిని కూడా, దానిని జాతీయ సమైక్యతా దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం. అంటే జాతీయ సమైక్యత అంటే మనకున్నటువంటి 29 రాష్ట్రాలు, 100 భాషలు, అనేక మాండలికాలు, ఆహార వ్యవహారాలు, దుస్తులు, సాంప్రదాయాలు, పండుగలు, కులాలు, మతాలు, ఇన్ని విభిన్నమైనటువంటి విషయాలను ఏకీకృతం చేస్తూ అందరూ సమైక్యతగా ఉండాలి. మనమంతా ఒకటే, భారత మాత బిడ్డలం మనము అందరూ భారతీయులే. ఏ మతమైనా, కులమైన, ప్రాంతమైన, భాష అయినా, మీరు ఎలాంటి దుస్తులు, ఆహార వ్యవహారాలు ఉన్నా కూడా మనమంతా ఒకటే అనే చాటి చెప్పేటువంటి రోజు జాతీయ సమైక్యతా దినం. దీన్ని నేషనల్ ఇంటిగ్రేషన్ డే అని కూడా అంటారు.